ఈ మ్యూజియం ఏర్పాటు వెనుక ఉద్దేశ్యమేంటి? ఏ అంశాలు పరిగణలోకి తీసుకొని ఇది నిర్మించారు? ఇందుకోసం ఎంత అధ్యయనం చేశారు? ఇవన్నీ ఆసక్తికర విషయాలే. సాంకేతికతను అందిపుచ్చుకుంటూనే కొత్తదనానికి పెద్దపీట వేశారు ఈ మ్యూజియంలో. మరెక్కడా కనిపించని విధంగా తీర్చిదిద్దారు. సందర్శకులు ఇక్కడికి వచ్చి సరికొత్త అనుభూతితో వెళ్తారని అంటున్నారు ప్రధాని సంగ్రహాలయ వైస్ చైర్మన్ సూర్య ప్రకాష్. భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకగా మ్యూజియానికి రూపకల్పన చేసినట్లు వివరించారు. మన దేశాన్ని పరిపాలించిన ప్రధానులు తీసుకున్న నిర్ణయాలు నేటి తరానికి తెలియజేసే విధంగా అన్ని ఏర్పాట్లు చేశారు. కొత్తగా ఆలోచించేందుకు ప్రధాని మోదీ స్వేచ్ఛనిచ్చారని, అందుకే ఈ మ్యూజియం ఇంత అద్భుతంగా కనిపిస్తోందని అంటున్న సూర్యప్రకాష్తో ప్రత్యేక ముఖాముఖి. ప్రధానమంత్రి సంగ్రహాలయ ఏర్పాటుకు ప్రధాన కారకులు, అదేవిధంగా ఈ ఏర్పాటు మొత్తం చేయడానికి అన్ని రకాల ఆలోచనలు చేయడంతో పాటు దీన్ని ఏర్పాటులో కీలకమైనటువంటి నిర్మాణ పాత్ర పోషించిన ప్రధాని సంగ్రహాలయ వైస్ చైర్మన్ సూర్యప్రకాష్ గారు మనతో ఉన్నారు. సూర్యప్రకాష్ గారు, చెప్పండి, అసలు ప్రధాని సంగ్రహాలయ అనేది ఏర్పాటు చేయడానికి ఉన్న ప్రధాన కారణం ఏంటి? కారణం ఏమంటే మా ప్రధానమంత్రి మోదీ గారు ఇది ఆలోచన చేసినారు, సంగ్రహాలయ కావాలి అని. ఏమంటే ఈ 75 years స్వతంత్ర తర్వాత 75 years ఏమి ఈ రాష్ట్రం ప్రగతి ఇదెలా చూస్తే అందరూ మా ప్రధానమంత్రి గారు చాలా పని చేసి ఈ రాష్ట్రకు అక్కడి నుంచి ఇక్కడ ఎట్లా అయింది ఈ ప్రగతి, ఎవరెవరు ఏమేమి పని చేసినారు, ఇది తీసుకొచ్చినటువంటి ఎయిమ్ ఏంటి? మీరు ప్రజలకి దీని ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నారు? అందరూ ప్రధానమంత్రి గారు అన్య పార్టీ వచ్చినారు, బ్యాక్గ్రౌండ్ సోషల్ పొలిటికల్ ఈ దేశ విభిన్నత చూసేదానికి ఒక అవకాశం ఉంది కదా అందరికీ. We are the most diverse nation in the world and we are the most vibrant democracy in the world. So that vibrancy of that democracy we want to showcase. Ikkada enduku ikkada undi సంగ్రహాలయ, ఇదో క్వశ్చన్. ఇక్కడ నెహ్రూ మెమోరియల్ మ్యూజియం ఉంది. ఆ నెహ్రూ మెమోరియల్ మ్యూజియం అట్ ది బ్యాక్ ఆఫ్ ఇట్ చాలా జాగా ఉంది ఇక్కడ. అండ్ దిస్ ఇస్ ది ఐడియల్ ప్లేస్. నెహ్రూ మెమోరియల్ మ్యూజియం అక్కడ స్టార్ట్ చేసి మీరు ఇదంతా ఈ కొత్త బిల్డింగ్లో ఎలా ప్రధానమంత్రి గారు ఇక్కడ గ్యాలరీస్ ఉంది. ఎంతమంది ప్రధానమంత్రులకు సంబంధించి అంటే ఒక్కొక్క ప్రధానమంత్రి 2 సార్లు 3 సార్లు చేశారు, కొంతమంది కొంతకాలమే చేశారు, వారికి సంబంధించినటువంటి మెమరీస్ మీరు ఎలా గ్యాదర్ చేయగలిగారు? అందరూ ప్రధానమంత్రి ఫ్యామిలీస్కు మా ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ కలిసి రిక్వెస్ట్ చేసినారు. శాస్త్రి గారి పరివారం, నరసింహరావు గారు పరివారం, చంద్రశేఖర్, ఇదంతా మాకు వెరీ ఇంపార్టెంట్ ఐటమ్స్ ఇచ్చిన్నారు. భవిష్యత్తులో చాలా ఐటమ్స్ ఇచ్చేదానికి ఆలోచించినారు. దిస్ ఈజ్ ఇనిషియేటివ్. ఇప్పుడు స్టార్ట్. ఇప్పుడు దిస్ ఈజ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అని చేస్తుంది. ది అదర్ థింగ్ ఈస్ దట్ ఇఫ్ యూ లుక్ అట్ నెహ్రూ మెమోరియల్ బిఫోర్ అండ్ యూ లుక్ అట్ ఇట్ నౌ, ఇప్పుడు మా ఐడియా ఏమంటే ఒక మ్యూజియంలో వెన్ ఐ వాజ్ యంగ్ మా పేరెంట్స్ మ్యూజియం తీసుకొని పోతే ఐఎమ్ జస్ట్ డ్రాగింగ్ మై ఫీట్ అండ్ వెయిటింగ్ వెన్ ఇట్ విల్ బి ఓవర్, ఐ విల్ గెట్ మై కోకోకోలా అండ్ చిప్స్. దిస్ ఇస్ నాట్ లైక్ దట్. ఇప్పుడు చిల్డ్రన్ యూత్ ఇక్కడ వస్తే ఇतना इंटरेस्ट हो जाएगा उनको, तो पेरेंट्स कहेंगे चलो चलो हम जाना है, और बच्चे कहेंगे नहीं नहीं हम यहाँ रुकेंगे. तो इट्स పార్టిసిపేటరీ కావాలి. పార్టిసిపేషన్ చాలా ఇంపార్టెంట్. ఏమంటే పార్టిసిపేషన్.
In the old museum concept ఏమంటే everything is kept there, you go and you are just a viewer, you go and see and come out. Here it is multi screen, multi touch, everything you can touch and feel and see yourself, different things. So that is the important thing. So you want to make this museum is interesting. Very interesting and very modern museum. Kulam socho, imagination. There should be no poverty of imagination. ఇది కల్పన చేస్తే be free. You see, you must fly like a bird. Feel free. Think of new ideas and come up with that. So there should be no shortage of imagination. So if you see the Sangrahalaya today, మీరు చూస్తే ఐడియా వస్తుంది. So you were taking any single word and single column for each and every prime minister. What is the reason? Though even if Nehru, you take Nehru, you can take many quotations from Nehru, but you take only one quotation. What is the reason? What of for that purpose? What you studied? No, for that a lot of their speeches. For 3 years there were a lot of research. So ये रिसर्च में बहुत कुछ निकलता है और आ रिसर्च చేసి what is the most significant observation he has made as a prime minister. So we cull that out. Like that all prime minister you taken? Yes. ఇప్పుడు మోదీ గారిది ఇక్కడ చూడండి, सबका साथ, सबका विकास, सबका विश्वास और सबका प्रयास. मतलब इस देश का हम डेमोक्रेसी एंड गवर्नेंस चूसते, these are ideas, inclusive ideas. So we think this is a very important statement. So like that you can see with respect of many prime ministers what they think of, what is the most significant thing in their in how they conceive governance and how this country must be run. So we have picked up those ideas. So even Jai Jawan, Jai Kisan, one slogan. Yeah, that is a very important slogan at that time, because Shastri ji became Prime Minister in 1964. Then Pakistan thought after Nehru we are a very weak nation and हम हमला कर सकते हैं, ठीक है. And then Shastri ji stood up and he inspired the armed forces. At the same time we had great food shortage. So that is why he said Jai Jawan, Jai Kisan, because we really, and he initiated the Green Revolution. Yes. That is the significance of Shastri. One more Indian history that showing that the emergency. Yeah. So how you get those pictures and those visuals and the Indira Gandhi speeches? Yeah. How you are giving the priority to showcase to the nation? Yeah. Now as far as emergency is concerned, ఈ 75 yearsలో ఒక పీరియడ్ ఉంది, డెమోక్రసీ గాట్ క్రష్డ్ అట్ దట్ టైమ్. నౌ వై దట్ హ్యాపెండ్ అండ్ వాట్ వాస్ ద కాన్సిక్వెన్స్ ఆఫ్ దట్? వీ ఫీల్ ఇన్ ఎవ్రీ నెరేషన్ వీ హ్యావ్ టు స్టేట్ ద ఫ్యాక్ట్స్ ఇన్ ఎవ్రీ ప్రైమ్ మినిస్టర్స్ టెన్యూర్. ఓ ఫ్యాక్ట్స్ అంతా కావాలి, బట్ అట్ ద సేమ్ టైమ్ ఇట్ ఈస్ నాట్ టు run down anybody or anything. It is just to state the facts, and that's very important, because if we want to preserve our democracy, and in my view a nation as diverse as ours, democracy is very critical for our nation, for our progress. So that is why the lessons of 75-77 we have to learn. So the younger generation must know what happened.